తెలంగాణలో కేబినెట్ పదవుల రేసు కంటిన్యూ అవుతుంది. ఎన్నికల ముందు అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తమకు మంత్రి పదవులు వస్తాయన్న ధీమాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ ఉన్నారు. అలాగే లోక్సభ ఎన్నికలకు ముందు ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఒకరిని మంత్రివర్గంలో తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమకు మంత్రివర్గంలో చోటు గ్యారంటీ అన్న విశ్వాసంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. ఇక నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తామన్న రేవంత్ ఇచ్చిన హామీ ఫలిస్తే తనకు పదవి గ్యారంటీ అని సుదర్శన్ రెడ్డి భావిస్తున్నారు. 6 గ్యారంటీలు సహా పథకాల అమలు, పదవుల పంపకంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో చోటు గ్యారంటీ అన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. బీఆర్ఎస్ ను ఓడించేందుకు 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డింది. గెలుపు అవకాశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించిన సునీల్ కనుగోలు బృందం దానికి అనుగుణంగా వ్యూహాలను అమలు చేసింది. అప్పట్లో బీఆర్ఎస్ అధిష్టానం వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపి వారిని పార్టీలో చేర్పించగలిగింది. ముగ్గురికి మంత్రి పదవులతో పాటు వారు సూచించిన కొందరికి కార్పొరేషన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చిన అధిష్టానం అధికారంలోకి రాగానే వాటిని అమలు చేసింది. అలాగే అప్పుడు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఏనుగు రవీందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, కొండా విశ్వేశ్వర్రెడ్డి తదితరులతో సునీల్ కనుగోలు బృందం చర్చలు జరపగా విశ్వేశ్వర్రెడ్డి, గరికపాటి మినహా మిగతా వారందరూ కాంగ్రెస్ గూటికి చేరారు. ఇందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతికి మంత్రి పదవులు, ఏనుగు రవీందర్ రెడ్డికి పార్టీ టికెట్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు రాజగోపాల్, వివేక్ కు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు విజయశాంతికి ఇచ్చిన హామీ మరుగున పడిందని అందరూ అనుకున్న దశలో అధిష్టానం ఆ హామీకి దుమ్ము దులిపి అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. తాజా విస్తరణలో విజయశాంతికి మంత్రి పదవి వస్తుందని ఆమె సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గాలకు కూడా అవకాశం కల్పించాలని ఎస్సీలోని మాదిగ, ఎస్టీలోని లంబాడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డికి వేరువేరుగా లేఖలు రాశారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని శాసనసభలో 2 వర్గాల ఎమ్మెల్యేలు వేరువేరుగా కలిసి ఆ లేఖలను అందజేశారు. కాగా మాదిగ ఎమ్మెల్యేల లేఖను మల్లికార్జున ఖర్గేకు అందజేయడానికి ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. లేఖ రాసిన వారిలో మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు.